అందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ. నేను స్పిరిచువల్ అవేకెనింగ్ గురించి అండ్ ట్విన్ ఫ్లేమ్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ క్లాసెస్ చెప్తూ ఉంటాను. మనం ఏ విధంగా ఇన్నర్ వర్క్ చేయాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్‌ను మనలో వేసుకోకుండా ఉండాలి, ఏ ఇన్ఫర్మేషన్‌ను మనం క్లీన్ చేస్తే మనం కంప్లీట్‌గా హీల్ అవుతాము, మనం డే అంతా ఎప్పుడు చాలా హ్యాపీగా ఎలా ఉండాలి, పీస్‌ఫుల్‌గా ఎలా ఉండాలి, పీస్‌ఫుల్ అనేది ఎలా వస్తుంది మనకు. సో, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా నేను వీడియోస్ రూపంలో చెప్తూ ఉండటం జరుగుతుంది. అండ్ క్లాసెస్‌లో కూడా చెప్తూ ఉండటం జరుగుతుంది. సో, అయితే ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే ట్విన్ ఫ్లేమ్. చాలామంది చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు ఈ యొక్క విషయం దగ్గర. ఏంటంటే సేమ్ జెండర్ ట్విన్ ఫ్లేమ్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సేమ్ జెండర్. యెస్. నార్మల్‌గా మనం ట్విన్ ఫ్లేమ్ అంటే మాస్కులైన్, ఫెమినైన్, మెన్ అండ్ వుమెన్. సేమ్ జెండర్ ట్విన్ ఫ్లేమ్ కూడా ఉంటారనమాట. ఈ సేమ్ జెండర్ ట్విన్ ఫ్లేమ్ ఈ యొక్క ట్విన్ ఫ్లేమ్‌గా జన్మను తీసుకురావటమే అతి పెద్ద సాహసం. అవును. అసలు ట్విన్ ఫ్లేమ్ అనే జన్మను తీసుకురావటమే మనం అత్యంత పెద్ద సాహసం ఇది. రైట్. మొత్తాన్ని బ్యాలెన్స్ చేయటానికి ఇటువంటి జన్మను తీసుకొస్తామనమాట. అయితే ఓకే. ఇప్పుడు మనం సేమ్ జెండర్ ట్విన్ ఫ్లేమ్ గురించి మాట్లాడుకుందాం. ఎలా ఉంటుంది, ఏంటి అనే విషయం గురించి. రైట్. ఇప్పుడు మాస్కులైన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ. మాస్కులైన్ ఎనర్జీ మేల్ బాడీలో ఉంటుంది. అండ్ ఫెమినైన్ ఎనర్జీ ఫీమేల్ బాడీలో ఉంటుంది. సో, ఇది అంతా అందరికీ తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క మెన్‌లో మాస్కులైన్ ఎనర్జీ ఉంటుంది. అండ్ ఫెమినైన్ ఎనర్జీ కూడా ఉంటుంది. రైట్? అండ్ అదే విధంగా ప్రతి ఒక్క వుమెన్‌లో హ్మ్, ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది. అండ్ మాస్కులైన్ ఎనర్జీ కూడా ఉంటుంది. హాఫ్ మెన్ అండ్ హాఫ్ వుమెన్. ఎవ్రీ మెన్‌లో కూడా హాఫ్ మెన్, హాఫ్ మెన్ అండ్ హాఫ్ వుమెన్. అండ్ ఎవ్రీ వుమెన్ కూడా హాఫ్ మెన్ అండ్ హాఫ్ వుమెన్. అయితే ఎలా ఉంటుంది అంటే ప్రెజెంట్ ప్రతి ఒక్క మెన్ కూడా తమలో ఉండేటువంటి ఫెమినైన్ ఎనర్జీని అణగదొక్కేస్తున్నారనమాట. యెస్. కట్ చేసేస్తున్నారు. కంప్లీట్‌గా కట్ చేసేస్తున్నారు. ఏ విధంగా? అండ్ అండ్ అదే విధంగా వుమెన్ కూడా వారిలో ఉండేటువంటి మాస్కులైన్ ఎనర్జీని అణగదొక్కేస్తున్నారు. కట్ చేస్తున్నారు సగం. సగం కట్ చేస్తున్నారు. హాఫ్‌తోనే ఉన్నారనమాట. నేను అబ్బాయిని, లేదు నేను అమ్మాయిని ఇలానే బ్రతుకుతున్నారు. ఐ మీన్ ఇలానే కంటిన్యూ అవుతూ ఉన్ ఇలానే కంటిన్యూ అవుతూ ఉంది. నేను అబ్బాయిని, నేను ఈ పనులు చేయకూడదు. ఇవి అమ్మాయిలు చేయాల్సిన పనులు. నేను అమ్మాయిని, నేను ఈ పనులు చేయకూడదు. ఇవి అబ్బాయిలు చేయాల్సిన పనులు. నేను బయటికి వెళ్ళకూడదు. సో, అమ్మాయి కానుంటే వుమెన్‌ని ఏమంటారు? నో, మీరు బయటికెళ్ళకూడదు. ఇంట్లోనే ఉండాలి. ఈ పనులు మీరు చేయకూడదు. ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండాలి. సో, ఇలా అంటూ ఉండటం జరుగుతుంది. అబ్బాయిలు కూడా మీరు బయటికెళ్ళాలి. బయటికెళ్ళి సంపాదించాలి. మీరు ఇంట్లోనే ఉండకూడదు. మీరు ఈ పనులు చేయకూడదు. సో, ఇక్కడ కంప్లీట్‌నెస్ లేదు. హాఫ్ మాత్రమే. హాఫ్‌తోనే జీవితం అనేది గడుస్తూ ఉంది. అందుకే పీస్‌ఫుల్ అనేది ఎవ్వరికీ రావట్లేదు. పీస్‌ఫుల్ కోసం మనం అక్కడికెళ్తాం, ఇక్కడికెళ్తాం, డబ్బు ఖర్చు పెడతాం. ఇలా ఎన్నెన్నో చేస్తూ ఉంటాం పీస్‌ఫుల్ కోసం. ఎలా వస్తుంది? మనలో ఉన్నదాన్ని మనం మర్చిపోయి తిరుగుతున్నాం కాబట్టి మనకు పీస్‌ఫుల్ రాదు. యెస్. మనం మర్చిపోయి తిరుగుతున్నాం. రైట్. హాఫ్ కట్ చేసేస్తున్నారు అందరూ. హాఫ్ కట్ చేసేసాం. ప్రతి ఒక్క వుమెన్, ప్రతి ఒక్క మెన్‌లో ఉండే హాఫ్ పార్ట్‌ని కట్ చేసేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? కంప్లీట్‌నెస్ ఉంటుందా? రాదు కదా! ఓకే. ఈ విషయం పక్కన పెడదాం. యెస్. ఇప్పుడు ఈ ట్విన్ ఫ్లేమ్ అనేవాళ్ళు సేమ్ జెండర్‌తో ఎందుకొస్తారు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సేమ్ జెండర్‌తో రావటానికి గల కారణం ఏంటంటే ఈ బ్యాలెన్స్ చేయటానికి. యెస్. ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో
ఇలా అమ్మాయిలు ఈ పనులు మాత్రమే చేయాలి, ఈ పనులు చేయకూడదు, ఇలానే ఉండాలి, ఇలా ఉండకూడదు, అబ్బాయిలు ఈ పనులు మాత్రమే చేయాలి, ఈ పనులు చేయకూడదు, ఇలానే ఉండాలి, ఇలా ఉండకూడదు. సో దీని కారణంగా పీస్ఫుల్ అనేది రావట్లేదు. ఎన్నెన్నో జరుగుతున్నాయి, పీస్ఫుల్ రావట్లేదు. పీస్ఫుల్ కోసం బయట వెతుకుతున్నారు, బయట నుంచి ఏది రాదు, అంతా మనలోనే ఉంటుంది అనే విషయాన్ని, సంగతిని అందరూ మర్చిపోయి ఈరోజు జీవితాన్ని గడిపేస్తూ ఉన్నామన్నమాట. రైట్? ఈ ట్విన్ ఫ్లేమ్ అనే వాళ్ళు పెద్ద సాహసం చేసి ఇటువంటి జన్మను తీసుకొస్తారు. ఎస్, సేమ్ జెండర్తో వస్తారు. ఎందుకు? బ్యాలెన్స్ చక్కగా బ్యాలెన్స్ చేసేస్తారనమాట. ఇన్నర్ వర్క్ చేసి ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తారో బయట ప్రపంచం మొత్తం కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. అందుకే ట్విన్ ఫ్లేమ్ అనే జన్మను తీసుకొస్తారు. అందులో సేమ్ జెండర్ ఇంకా పెద్ద సాహసం. రైట్? అందుకనే ఎందుకు ఈ యొక్క బ్యాలెన్స్ చేయటానికి, దీన్ని బ్యాలెన్స్ చేయటానికి. ఎస్, మ్యాస్కులైన్ మెన్ బాడీని తెచ్చుకుంటుంది ఫెమినైన్ ఎనర్జీ. అదేవిధంగా ఉమెన్ బాడీని తెచ్చుకుంటుంది మ్యాస్కులైన్ ఎనర్జీ. బ్యాలెన్స్ చేయడానికి మొత్తాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇక్కడ మనం చూడాల్సింది బాడీ కాదు, ఎనర్జీ. బయట ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క మనిషిని కూడా మన ఎనర్జీయే. మీరు అబ్బాయి, మీరు అమ్మాయి కాదు, ఎనర్జీ, ఓన్లీ ఎనర్జీ. ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది, మ్యాస్కులైన్ ఎనర్జీ ఉంటుంది ప్రతి ఒక్క మెన్ బాడీలో. ప్రతి ఒక్క ఉమెన్ బాడీలో ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది, మ్యాస్కులైన్ ఎనర్జీ ఉంటుంది. సో రైట్? ఎస్, ఈ ట్విన్ ఫ్లేమ్ అనే వాళ్ళు ఎంత పెద్ద సాహసం చేసి ఎస్ భూమి మీదకి వస్తారు. వన్ సోల్, వన్ ఎనర్జీ, 2 బాడీస్. సాహసమే కదా? ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తుంది ట్విన్ ఫ్లేమ్. సేమ్ జెండర్ ట్విన్ ఫ్లేమ్ గురించి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కంప్లీట్గా. మీరు ఏడుస్తూ బాధపడుతూ యూనియన్ జరుగుతుందా లేదా, నేను ఎందుకున్నాను ఇలా, ఈ క్వశ్చన్స్, ఈ డౌట్స్ ఇంక నుంచి పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. బికాస్ ఆఫ్ బ్యాలెన్స్ చేయడానికి వచ్చాం. బ్యాలెన్స్ చేస్తే బయట ప్రపంచం అంతా బ్యాలెన్స్ అయిపోతుంది. మీరొక్కరు పీస్ఫుల్గా ఉంటే, పీస్ఫుల్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తారో, ఇన్నర్ వర్క్ చేస్తారో, తర్వాత ఖచ్చితంగా బ్యాలెన్స్ అయిపోతాము. పీస్ఫుల్ కంప్లీట్గా వస్తుంది. బయట నీ చుట్టూ ప్రదేశం మొత్తం, బయట ప్రపంచం మొత్తం బ్యాలెన్స్గా కనిపిస్తుంది నీకు. ఇది బ్యాలెన్స్ చేయడానికే ఈ యొక్క ట్విన్ ఫ్లేమ్లో సేమ్ జెండర్తో ట్విన్ ఫ్లేమ్ను మనం ట్విన్ ఫ్లేమ్గా వస్తామన్నమాట. అర్థమై ఉంటుందా? ఎస్, ఖచ్చితంగా అర్థమై ఉంటుంది అందరికీ. సో ఎవరు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా యూనియన్ జరుగుతుంది ఇన్నర్ వర్క్ చేసినట్లయితే. ఇంకోటి ఏంటంటే, బాడీని అసలు పట్టించుకోవద్దు. నేను మెన్ బాడీలో ఉన్నాను, నాకు ఈ బాడీ నచ్చలేదు, నేనేంటి ఇలా ఉన్నాను, ఎస్ నా ఫీలింగ్స్ అయితే ఇట్లా ఉన్నాయి, బట్ నేనేంటి ఇలా ఉన్నాను. అవసరమే లేదు. ఎనర్జీ, మనమంటేనే ఎనర్జీ, బాడీ కాదు. బాడీని మనం తెచ్చుకుంటాం. అంటే బాడీ కాదంటే నాకేంటి బాడీ ఉంది అని మనం బాధపడుతూ ఉంటాం. బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. ఈ బాడీ మనం తెచ్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి బాడీ. దీన్ని మనం లవ్ చేయాలి. ఎస్, ఈ బాడీ ఉంటేనే కదా మనం క్లీన్ చేయగలుగుతాం. ఈ బాడీ ఉంటేనే కదా మనం సర్వైవ్ అవ్వగలుగుతాం భూమి మీద. రైట్? ఎస్, మనం అంటే ఎనర్జీ. ఎస్, ఖచ్చితంగా యూనియన్ అనేది జరుగుతుంది. మనం ఖచ్చితంగా ఇన్నర్ వర్క్ చేస్తాము, ఖచ్చితంగా బ్యాలెన్స్ అనేది అవుతాము. చెప్పాను కదా, మనం అంటే ఎనర్జీ. మన రియాలిటీ హ్యాపీనెస్, పీస్ఫుల్. నా బాడీ ఏంటి ఇలా ఉంది అని బాధపడాల్సిన అవసరం లేదు. మనమంటే ఎనర్జీ. రైట్? మనమంటే బాడీ కాదు, మనమంటే ఎనర్జీ. ఈ బాడీని మనం అద్భుతంగా చూసుకుంటే చాలు. అసలు మనం ఈ బాడీని తెచ్చుకోవటం, ఈ యొక్క ట్విన్ ఫ్లేమ్ అండ్ సేమ్ జెండర్తో రావటం అసలు పెద్ద సాహసం. దాంట్లో మనం ఇన్నర్ వర్క్ చేసి బ్యాలెన్స్ చేయటం, ఎస్ మన అదృష్టం అది. ఎస్, రైట్?
యెస్. మీకందరికి కూడా అర్థమై ఉంటుంది. ఎవరెవరైతే సేమ్ జెండర్ ట్విన్ ఫ్లేమ్ ఉన్నారో ఇప్పటి నుంచి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇలా జరిగింది అనే సంగతి కూడా తెలుసుకున్నారు కదా! రైట్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరే కానీ క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇన్నర్ వర్క్ ఎలా చేయాలి? ఎలా బ్యాలెన్స్ చేయాలి? అనే దాని గురించి మీరే కానీ క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.